హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో శాంసంగ్కి సంబంధించినటువంటి M30 మొబైల్ ఫోన్ వర్సెస్ A50 మొబైల్ ఫోన్. అంటే మీలో చాలామంది వెరీ కామన్గా నన్ను కామెంట్స్ రూపంలో అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, శాంసంగ్లో M30 మొబైల్ పర్చేస్ చేయాలా లేదా A50 మొబైల్ ఫోన్ పర్చేస్ చేయాలా? ఈ రెండిట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది, వీటిని కొంచెం క్లియర్ చేయగలరు అని చెప్పి చాలామంది కామెంట్స్ రూపంలో నన్ను అడగడం జరిగింది. వాళ్ళందరి కోసం ఈ వీడియోని తీసుకొస్తున్నాను. అలాగే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోని తీసుకొస్తున్నాను. అండ్ ఈ మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే నేను చెప్పట్లేదు. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఆధారంగా, ప్రైస్ ఆధారంగా, అలాగే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఈ కంపెనీస్ మనకు ఆఫర్ చేస్తున్నటువంటి ప్రైస్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం మరి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో శాంసంగ్ ఈ సంవత్సరం మనకి ఆల్మోస్ట్ ఆల్ షావమీ, రియల్మీ ఇట్లాంటి బ్రాండ్స్తో కాంపిటీషన్గా కంప్లీట్లీ ఆన్లైన్ మార్కెట్ని కూడా టార్గెట్ చేసిందని చెప్పచ్చు. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా మనం శాంసంగ్ చూసారు అన్నట్లయితే కనుక ఆఫ్లైన్ మార్కెట్లో వీళ్ళు కింగ్ అని చెప్తాము. ఈ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఈ శాంసంగ్కి సంబంధించినటువంటి M సిరీస్ సహాయంతో, అలాగే A సిరీస్ సహాయంతో ఈ కంపెనీస్ లాంచ్ చేసేటువంటి బడ్జెట్ ఫోన్స్, అలాగే టోటల్లీ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేసిందని చెప్పచ్చు. వీటికి బెస్ట్ ఎగ్జాంపులే శాంసంగ్ మొన్న మన ముందుకు తీసుకొచ్చినటువంటి రీసెంట్గా M సిరీస్ మొబైల్ ఫోన్స్, అలాగే A సిరీస్ మొబైల్ ఫోన్స్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం M30 వర్సెస్ A50 అంటే ఈ రెండు ఫోన్స్లో మనం ఏది చూస్ చేసుకోవాలనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, మొదటిగా ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడదాం. M30లో మీరు చూసారన్నట్లయితే Exynos 7904 ప్రాసెసర్ వాడటం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 14 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ. ఆఫ్ కోర్స్ ఇది ఆక్టోకోర్ పెర్ఫార్మెన్స్ని డెలివర్ చేయగలదు. అండ్ క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 1.8 GHz. వేర్ మరొక పక్క ఉన్నటువంటి శాంసంగ్ A50 మొబైల్ ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక Exynos 9610 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఆక్టోకోర్ పెర్ఫార్మెన్స్ అంటే బిల్డ్ స్ట్రక్చర్ మీద డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని క్లాక్ స్పీడ్ మీరు చూసారన్నట్లయితే 2.3 GHz. అఫ్ కోర్స్ ఈ రెండు ప్రాసెసర్ యొక్క కంపారిజన్ మీరు చూసారన్నట్లయితే ఖచ్చితంగా మీరు 7904 ప్రాసెసర్ కన్నా కానీ ఇందులో వచ్చేటప్పటికంటే A50లో వచ్చేటప్పటికి మనకి 9610 ప్రాసెసర్కి గట్టి టఫ్ కాంపిటీషనే కాదు, ఇది ఇంకా మరింత బెటర్గా పెర్ఫామ్ చేయగలదు. ఇకపోతే ఈ రెండిట్లో కూడా మాలి G71 GPUనే రావడం జరుగుతుంది. అంటే గ్రాఫిక్స్ విషయంలో వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో కూడా మనకి ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అయితే మీకు M30 మొబైల్ ఫోన్స్లో ఇప్పుడు ప్రస్తుతం మనకి గేమ్స్లో ట్రెండింగ్ అవుతున్నటువంటి PUBG, Alpha 9 ఇట్లాంటి గేమ్స్ని మీరు వాడుతున్నప్పుడు కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్, అలాగే కొంచెం ఫోన్ హ్యాంగ్ అవ్వటం ఇలాంటివి అయితే మనం వెరీ కామన్గా చూస్తుంటాం. అఫ్ కోర్స్ మనకి లిటిల్ బిట్ హీట్ కూడా అవుతుంటాయి. వేరే A50లో వచ్చేటప్పటికే దీని ఫ్రేమ్ డ్రాపింగ్ అనేది ఉండదు, కానీ నార్మల్ క్వాలిటీ తోటి, అంటే ఫుల్ హెచ్డి క్వాలిటీతో కాదు, అంటే కలర్ సాచురేషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో హెచ్డి క్వాలిటీ కాకుండా నార్మల్ క్వాలిటీతో మీరు ఎటువంటి ల్యాగ్ ఫ్రీ లేకుండా, అలాగే ఫోన్ హ్యాంగ్ కాకుండా, అలాగే ఫోన్ హీట్ కాకుండా అయితే వాడుకోగలరు. నన్ను అడిగితే పెర్ఫార్మెన్స్ వైజ్గా మీరు చూసారు అన్నట్లయితే కనుక M30 కన్నా A50 మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి M30 వచ్చేటప్పటికే 14 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద వస్తుంది, అలాగే A50 వచ్చేటప్పటికే టోటల్లీ 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద వస్తుంది. కాబట్టి బ్యాటరీ కూడా మరింత పవర్ ఎఫిషియన్స్గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. సో నన్ను అడిగితే పెర్ఫార్మెన్స్ విషయంగా A50 ఇస్ ద బెటర్. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ర్యామ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో రెండిట్లో కూడా LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ 4GB విచ్ కమ్స్ విత్ 64GB, అలాగే 6GB విచ్ కమ్స్ విత్ 128GB రెండు వేరియంట్లో ఈ ఫోన్స్ అయితే మనకు దొరుకుతున్నాయి. సో రెండిట్లో మనకి పెర్ఫార్మెన్స్ అంటే ర్యామ్ విషయంలో, ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో కూడా రెండిట్లో పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుందని చెప్పచ్చు. కాకపోతే పెర్ఫార్మెన్స్ A50లో కొంచెం లిటిల్ బిట్ బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇదే ర్యామ్ తోటి మీరు అందులో మరింత మోర్ పవర్ ఎఫిషియన్స్తో పాటు మరింత మోర్ పెర్ఫార్మెన్స్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ రెండిట్లో కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. అప్ టు 512GB దాకా మీరు మెమరీ కార్డ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ విషయంలో రెండు కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తాయని చెప్తాను. అంటే ర్యామ్ అండ్ రోమ్ విషయంలో రెండిట్లో ఏదైనా కానీ నాట్ ఏ ప్రాబ్లం. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే కేటగిరీని మనం కంపేర్ చేద్దాం. సో రెండిట్లో కూడా మనకి సూపర్ AMOLED LED LCD స్క్రీన్స్ని మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది శాంసంగ్ వాళ్ళ ఓన్ టెక్నాలజీ. అండ్ రెండిట్లో కూడా ఇన్ఫినిటీ U డిస్ప్లేసే మనకు రావడం జరుగుతుంది. సో రెండిట్లో 6.4 inches ఫుల్ HD ప్లస్ ఇన్ఫినిటీ U డిస్ప్లేస్ రెండిట్లో పెర్ఫార్మెన్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే మీకు M30 కన్నా A50లో వచ్చేటప్పటికే పిక్సెల్స్ పర్ ఇంచ్ ఏదైతే ఉందో కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆల్మోస్ట్ ఆల్ క్వాలిటీ ఏదైతే ఉందో A50లో చాలా బాగుంటుంది కంపేర్డ్ టు ద M30 కన్నా. సో డిస్ప్లే విషయంలో
అంటే మెయిన్ సెగ్మెంట్స్ అన్నిటిలో రెండు కూడా సేమ్, కాకపోతే ఏంటంటే పిక్సెల్ యొక్క డెన్సిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే పర్ స్క్వేర్ ఇంచ్ వచ్చేటప్పటికి M30 జనరేట్ చేసేటువంటి పిక్సెల్స్ కన్నా కానీ A50 జనరేట్ చేసేటువంటి పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల మనకి పిక్సెల్ అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనకి పిక్చర్ క్వాలిటీ అనేది బెటర్గా రావడం జరుగుతుంది కంపేర్ టు M30 కన్నా A50లో. ఇంకా మనం ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్స్కి వచ్చేసేద్దాం. రెండిటిల్లో కూడా మనకి రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. వేరు మొదటిగా మనం M30 గురించి చూద్దాం. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో 13 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.9, ఇది వైడ్ యాంగిల్ కెమెరా. అలాగే మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా మరొక రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ f2.2, ఇది డెప్త్ సెన్సింగ్ కోసం మనకు పనిచేయడం జరుగుతుంది. అంటే చివరిగా మనకు వచ్చేటప్పటికే 5 మెగాపిక్సెల్ f2.2 రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మనకి ఇది రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ అన్ LED ఫ్లాష్, ఇది కూడా నార్మల్ ఫ్లాషే, ట్రూ టోన్ ఫ్లాష్ అయితే కాదు. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి టోటల్లీ రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్, ట్రై కెమెరా సెటప్. అలాగే ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో M30లో వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ f2.0తో మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక A50 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కెమెరా దగ్గరికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో కూడా మనకి ట్రై కెమెరా లెన్స్ సెటప్ యాజ్ మనకి M30లో ఉన్నట్లే. దీంట్లో ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే మనకి 25 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.7, అలాగే 8 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.2, అలాగే 5 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.2తో రావడం జరుగుతుంది. సో ఇందులో 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టోటలీ మనకి డెప్త్ సెన్సింగ్ కోసం, అలాగే 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టెలిఫోనిక్ లెన్స్ కోసం, అలాగే 25 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో రెగ్యులర్గా మనకి ప్రైమరీ కెమెరా కింద ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఫ్రంట్ మీరు చూసుకున్నారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి 25 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో మనకు రావడం జరుగుతుంది. రెండిటిల్లో కూడా మనము 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్, అలాగే 720 పిక్సెల్లో స్లో మోషన్ వీడియోస్ని కూడా రికార్డ్ చేయొచ్చు. నన్ను అడిగితే ఈ రెండు కెమెరాస్ అంటే M30 అలాగే A50 రెండిటిలో కెమెరాలో స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక మనకి శాంసంగ్ M30 కన్నా A50లో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో అపాచర్ తక్కువగా ఉంది, అలాగే మెగాపిక్సెల్ రెజల్యూషన్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు మరింత గ్రేట్ పిక్చర్స్ ఈవెన్ జూమ్ చేసుకున్నా కానీ పిక్సెల్ ఎక్కడా పగిలిపోకుండా మీరు కెమెరా ఫొటోస్ని అయితే గ్రాప్ చేయగలరు. సో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక M30 కన్నా A50 మరింత బెటర్గా పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి టోటల్గా 3.5mm జాక్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి Type-C USB ఛార్జింగ్ పోర్ట్ మనకు రావడం జరుగుతుంది. ఇదొక గొప్ప విషయం అనే చెప్పొచ్చు. అండ్ ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ శాంసంగ్ వాళ్ళ ఓన్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 15 వాట్స్ ఛార్జర్ మనకు రావడం జరుగుతుంది. సో ఈ కంపారిజన్ అంటే ఈ కేటగిరీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక రెండు కూడా ఈక్వల్, రెండిట్లో కూడా మనకి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం బ్యాటరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ శాంసంగ్ M30లో వచ్చేటప్పటికే మనకి 5000 mAh బ్యాటరీ, అలాగే మనకి A50లో వచ్చేటప్పటికే 4000 mAh బ్యాటరీ. సో దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ M30 ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో మనకి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుందని చెప్పి మీరు అనుకోవద్దు. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. ఏదైతే మనకి శాంసంగ్ M30లో ఉన్నటువంటి ప్రాసెసర్ ఉందో ఇది వచ్చేటప్పటికే మనకి 14 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ అయింది. అలాగే A50లో వచ్చేటప్పటికే 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ అయింది. సో 10 నానోమీటర్ కన్నా 14 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో పవర్ కన్జంప్షన్ ఎక్కువగా చేస్తుంది కాబట్టి దీంట్లో 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ కాబట్టి ఫోన్ని స్లీక్గా డిజైన్ చేయడం కోసం వీళ్ళు 4000 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. సో నన్ను అడిగితే ఈ రెండు మొబైల్ ఫోన్స్లో అంటే దీనికి సంబంధించినటువంటి mAh కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే M30లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఈ రెండిటి యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండు ఈక్వల్గా ఉంటుంది. ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ లైఫ్తో ఈ మూడు మొబైల్ ఫోన్స్ మన ముందుకు రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే ఈ రెండిట్లో ఈ బ్యాటరీ సెగ్మెంట్లో కూడా ఈక్వల్ అని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఒక 1000 mAh బ్యాటరీ ఎక్కువ ఇచ్చినంత మాత్రం అక్కడ మనకి ప్రాసెసర్ వచ్చేటప్పటికే 14 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ అయింది కాబట్టి అక్కడ మనకి బ్యాటరీ లాస్ అనేది అంటే పవర్ కన్జంప్షన్ అంటే కొంచెం హెవీగా ఉంటుంది కంపేర్ టు A50 కన్నా. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయానికి వచ్చేసేద్దాం. సో రెండిట్లో కూడా మనకి శాంసంగ్ వాళ్ళ ఓన్ టెక్నాలజీ అయినటువంటి నాక్స్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దీనిలో డెవలప్ చేయడం జరిగింది. రెండిట్లో కూడా ది బెస్ట్ సెక్యూరిటీ శాంసంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే దీంట్లో ఫిజికల్గా మనకి టోటల్ M30లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. దీంట్లో A50లో వచ్చేటప్పటికే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. ఏదైతే ప్రెజెంట్ మనము OnePlus 60లో చూస్తున్నాము, అలాగే వివో ఒప్పో ఫోన్స్లో రెగ్యులర్గా చూస్తున్నాం, ఒప్పో K1 ఇట్లాంటి వాటిలో చూస్తున్నామో
అదే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రావడం జరుగుతుంది. ఫిజికల్గా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే రాదు. సో ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ సెన్సింగ్ టెక్నాలజీకి వచ్చారన్నట్లయితే కనుక M30 మరింత బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి A50 కన్నా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో ప్రాపర్గా మనకి రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇకపోతే రెండిట్లో కూడా ఫేస్ ఐడి అన్లాక్ సపోర్ట్ అయితే రానే వచ్చింది. అండ్ రెండు కూడా మనకి టోటల్లీ ఫేస్ ఐడితో పాటు మనకి పిన్ కానీ పాస్వర్డ్ కానీ లేదా ప్యాటర్న్ కానీ పెట్టుకొని వాడుకునేటువంటి సదుపాయం. అంటే ట్రెడిషనల్ అన్లాక్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో సెక్యూరిటీ విషయంలోకి వచ్చారన్నట్లయితే కనుక నన్ను అడిగితే A50 కన్నా కానీ M30లో మనకి బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో ట్రెడిషనల్ ఆప్టికల్ కెపాసిటెన్సివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. వేరే A50లో వచ్చేటప్పటికే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సెన్సార్ టెక్నాలజీ గురించి చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో కూడా మనకి అన్ని రకాల సెన్సార్స్ ఇచ్చారు. ప్రాక్సిమిటీ సెన్సార్, డేలైట్ అడ్జస్ట్మెంట్ సెన్సార్, అలాగే గైరోస్కోపిక్ సెన్సార్, ఇట్లా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. కానీ సామ్సంగ్ A50లో మనకి యాండ్ ప్లస్ సెన్సార్ని ఒకటి అడిషనల్గా ఇంప్లిమెంట్ చేశారు. అసలు ఈ యాండ్ ప్లస్ టెక్నాలజీ ఏంటి అనే విషయం గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లయితే ఇది మన ఫిజికల్ యాక్టివిటీస్ని ట్రాక్ చేస్తుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత దూరం నడిచారు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ అంటే హార్ట్ బీట్ ఎలా ఉంది, ఇలాంటి సమ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇది ఫిజికల్గా ఐడెంటిఫై చేయగలదు. సో ఇదొక్క సెన్సారే మనకి A50లో అదనంగా ప్రొవైడ్ చేశారు. ఇకపోతే రెండిట్లో కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా వైఫైస్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. రెండిట్లో కూడా డ్యూయల్ వోల్టైలిటీ సపోర్ట్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండిట్లో అంటే నెట్వర్కింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండు కూడా కామన్గా పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ బ్లూటూత్ ఇవన్నీ కూడా. కాకపోతే మనకి NFC సపోర్ట్ ఒకటి A50లో అదనంగా ప్రొవైడ్ చేశారు. వేరే M30లో అయితే మనకి ఈ ఫెసిలిటీ లేదు. సౌండ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో M30లో వచ్చేటప్పటికే మనకి నార్మల్ సౌండ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చేటప్పటికే స్టిల్ హయ్యర్ వాల్యూమ్స్ అని చెప్పి ఒక్కొక్క టెక్నాలజీని యూస్ చేసి కొంత వాయిస్ అనేది లౌడర్గా తీసుకొని రావడం జరుగుతుంది. వేరే A50లో వచ్చేటప్పటికి మనకి డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు M30 కన్నా A50 అనేది కొంచెం మెరుగ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో M30 వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్తో రావడం జరుగుతుంది. వేరే A50 వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ పై అప్డేట్తో రావడం జరుగుతుంది. సో ఇందులో మీరు చూసారన్నట్లయితే రెండిట్లో కూడా యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో రెండిట్లో కూడా మనకి సామ్సంగ్ వాళ్ళ వన్ UI ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళు రేపు ఆగస్ట్ 2019లో మేబీ దీనికి ఆండ్రాయిడ్ పై సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది M30కి. వేరే A50లో అయితే ఆల్రెడీ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది. ఫైనల్గా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రైస్ అలాగే కన్క్లూజన్కి వచ్చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా మనం ప్రైస్ చూద్దాం. సో దీంట్లో టోటల్లీ మనకి రెండు వేరియంట్లో మనకి ఫోన్స్ దొరుకుతూ ఉంటాయి. 4GB విచ్ కమ్స్ విత్ 64GB, అలాగే 6GB విచ్ కమ్స్ విత్ 128GB. దీంట్లో మొదటిగా M30 చూద్దాం. మొదటి వేరియంట్ 4GB అలాగే 64GB ర్యామ్ వేరియంట్ చూద్దాం. ఇది వచ్చేటప్పటికే మనకి 14,990 రూపాయలు అంటే 15,000 రూపాయలకు మనకి దొరకడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో సెకండ్ వేరియంట్ 6GB విచ్ కమ్స్ విత్ 128GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో 18,000 రూపాయలకు దొరకడం జరుగుతుంది. అలాగే A50 మీరు చూసారన్నట్లయితే 4GB విచ్ కమ్స్ విత్ 64GB వచ్చేటప్పటికే 20,000 రూపాయలకు దొరకడం జరుగుతుంది. అలాగే 6GB విచ్ కమ్స్ విత్ 128GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో 23,000 రూపాయలకు దొరకడం జరుగుతుంది. నన్ను అడిగితే ఇందులో మనకి M30 కన్నా A50 బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అది ప్రాసెసర్ పరంగా, సెన్సార్స్ పరంగా, అలాగే మళ్ళీ టోటల్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ర్యామ్ విషయంలో, అలాగే కెమెరాస్ విషయంలో, అలాగే మనకి టోటల్లీ కనెక్టివిటీ విషయంలో ఎలా ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ మీకు M30లో కన్నా A50లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. వీళ్ళు 1-2 ఫీచర్స్ తోటి మనకి ప్రైస్ని అయితే హైక్ చేయలేదు, చాలా ఫీచర్స్ని ఇస్తూ మనకు అదనంగా ప్రైస్ పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా నన్ను అడిగితే M30 కన్నా A50 తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు స్ట్రిక్ట్లీ బడ్జెట్ ఉంది, మాకు ఇంతకు మించి వెళ్ళలేను అన్నట్లయితే కనుక సింపుల్ థింగ్ మీరు ఏంటంటే M30లో మీరు టాప్ వేరియంట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 18,000 రూపీస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు 18,000 రూపీస్ పర్చేజ్ పెట్టి దీన్ని పర్చేజ్ చేసేదానికన్నా కానీ నన్ను అడిగితే A50లో బేస్ వేరియంట్ 4GB విచ్ కమ్స్ విత్ 64GB ఇంటర్నల్ ర్యామ్ అంటే స్టోరేజ్ విషయం పర్చేజ్ చేశారు అన్నట్లయితే దట్ విల్ బి బెటర్. అది మీకు జస్ట్ ఇంకొక 2,000 రూపీస్ బేర్ చేశారన్నట్లయితే ఈ ఫోన్ మీకు రావడం జరుగుతుంది. అదనంగా ఒకవేళ మీకు స్టోరేజే మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నారు అన్నట్లయితే ఎట్లాగో మన మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే సింప్లీ M30లో ఉండేటువంటి టాప్ వేరియంట్ పర్చేజ్ చేసేదానికన్నా కానీ మీరు సామ్సంగ్ A50లో బేస్ వేరియంట్ పర్చేజ్ చేసి మెమరీ కార్డ్ సహాయంతో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలన్నట్లయితే కనుక ఆ లింక్స్ని మీరు వాడుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ శాంసంగ్ A50 అలాగే M30 ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్ ఫోన్ బెస్ట్ ఉంటుంది, ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలి అని చెప్పి మీలో చాలామంది వెరీ కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కన్క్లూజన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.